బోల్డ్ అంత యునో సీరియస్ ఫిల్మ్స్, లవ్ స్టోరీలు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చేసేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్? యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ. డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్ సి గారు గురించి చెప్పాలి. ఐ థింక్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన క్లారిటీ, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. కాబట్టి నేను అరణ్మనే 4కి అంటే బాక్కి ఒప్పుకున్నాను. అండ్ అరణ్మనే 3లో కూడా అంటే అరణ్మనే 1, 2, 3కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్ సి గారు అని చెప్పారు, యూనో దట్ అరణ్మనే 4 తీస్తున్నాను, ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి. ఐ సెడ్ సార్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్, యూనో ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి. కానీ అరణ్మనే 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరణ్మనే 4/బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు. అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వే వి బోత్ ఆర్ డాన్సింగ్. అండ్ అయ్యో, అండ్ చాలామందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది రీల్స్ కూడా చూశాను నేను. సో ఐ థింక్ సుందర్ సి సార్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్స్ ఉంది, అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అండ్ కామెడీ కూడా. తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జానర్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ సర్లా మ్యామ్, యు ఆర్ సచ్ అ గార్జియస్ woman and such a good comedian. అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో. I've shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you, ma'am, more in Telugu films. Please do them. Please, like, we need people like you. Next time we also want you to do Ayyo with us. Yes. So Same steps. So చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఖుష్బూ మ్యామ్, షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సుందర్ సార్. అంటే ఎప్పుడు చూసినా షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, షీఈస్ ఆల్వేస్ హ్యాపీ. ఐ నో హౌ మచ్, లైక్ యునో, ఐ థింక్ షీ హ్యాస్ అ back issue, but you'll never see that pain on her face. You know, she's always smiling, always out there. I don't know how she does it all, be it politics, be it women empowerment, be it you know, managing the household. And చాలా మంది directors ఉంటారు who talk about women empowerment, కానీ very few people actually చాలా మంచి క్యారెక్టర్స్ రాస్తారు for women. And I think Sundar C sir is one of them. I'm very very happy that I got to be a part of this. Very glad that we did this. And thank you to the audience. అండ్ సారీ, ఇందాక ముందు చెప్పలేదు కానీ అందరికీ నమస్కారం ఎండ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ బాగా ఇప్పుడు May 3rd రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. మీరు ఫ్యామిలీకి వెళ్ళి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ, ది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. భారతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ support during the film. Suresh Productions ki kuda thank you for releasing this film in Telugu. I think the Telugu audience will really enjoy this. Thank you. వండర్ఫుల్. రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉంటుంది ఎక్కడి నుంచో. అసలు నేను ఇందాక నుంచి అడగకూడదు. అవునా? I couldn't stop myself. చాలా రోజులు అయింది కాబట్టి ఏం పాట కావాలి? ఏదైనా. ఏం సందేహం లేదు, పాడేస్తారా? అవును. ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది. అంటే నాకు ఊహలు గుసగుసలాడే, నాకు లిరిక్స్ గుర్తు రాలేదు, కానీ నేను ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. నేను అది మీరు నిద్దట్లో లేచినా పాడేస్తారు కదా. అది ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కమిట్ ఎనీ మిస్టేక్, కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ టేక్ ద లిరిక్స్. yes, ఓకే, ష్యూర్. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మీరు సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. 2 minutes, sorry.
ఓకే రెడీ. కమ్ ఆన్ ఎవ్రీబడీ. మీరు పాడతారా ప్లీజ్ విత్ మీ? వి డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. ఓకే నేను ట్రై చేస్తున్నా. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళలో తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలో ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక. థ్యాంక్ యూ. ఇక్కడే ఒక పడుపు తిండి ఇస్తే అలా ఆ పాట వింటూ పడుకుంటా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత సూదింగ్ గా ఉందో నిజంగా. ఎప్పుడు విన్నా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇందాక తమన్నా గారు కూడా చెప్పినట్టు అయ్యయ్యో సాంగ్ ని అంటే వెరీ వెరీ స్పెషల్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి జరిగిన సాంగ్ అనమాట. అర్థమైపోయింది మనకి. మరి ఇప్పుడు ఆ హుక్ స్టెప్ స్టేజ్ పైన కొంచెం అది కూడా మీరు నెక్స్ట్ టైం అన్నారు కోవై సరళ గారి కాంబినేషన్ లో జరిగితే మ్యామ్ జస్ట్ రచ్చలో రచ్చ చేశారు కదా మ్యామ్ మీ స్టెప్స్ తోటి. కమాన్ ఎవ్రీబడి మీకు స్టెప్స్ కావాలి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఫర్ అస్. యాక్షన్ ఈ సినిమా ముందు నేను సుందర్ సి గారితో ఒక సినిమా చేశాను, దానికి పేరే యాక్షన్. సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను, కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో అది నాకు ఆ విషయం చాలా నచ్చింది. మీరు అయ్యయ్యో సాంగ్ చూసుంటారు, అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, సినిమాలో అలాంటి ఏమీ లేదు. సినిమా స్టోరీ కానీ మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు, ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీఈస్ బిన్ the twinkle in his eyes and the power and the strength below his wings. So Khushbu ma'am, if it isn't for you, I don't think he'll have all this strength. Rashi, నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది. ఎందుకంటే వీ జస్ట్ గాట్ అలాంగ్ యాజ్ పీపుల్. అండ్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరప్ట్, బట్ యూ వర్ లుకింగ్ లైక్ Aishwarya Rai from Hum Dil De Chuke Sanam while you were sitting there. I'm very curious about how is your hairstyle looking so good in this? Oh my goodness. ఒక్క నిమిషం నాకు సడన్ గా హార్ట్ ఆగిపోయింది. I just got diverted. See, glamour is powerful. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది అసలు ఇవాళ? ఓకే, నాకు నైట్ నిద్ర పట్టదు. మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు, కానీ ఈ సుందర్ సి గారితో నేర్చుకున్నాము ఎలా షాక్ ఇవ్వాలి, ఎలా మధ్యలో మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాము. బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ఆర్ ఉండొచ్చు, కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు. ఐ థింక్ ఈ జెన్యున్లీ చాలా ఎంజాయ్ చేసాము ఈ సినిమా. ఎందుకంటే అందరూ ఒక క్లారిటీతో వచ్చారు.
అండ్ సుందర్ సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి